నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయాలు తమిళనాడు, మహారాష్ట్ర రాజకీయాలను గుర్తుకు తెచ్చే విధంగా తెరపైకి వస్తున్నాయి. కల్వకుంట్ల కవిత అప్పట్లో తమిళనాడులో కనిమెల్లిలాగా, మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండేలాగా మారబోతున్నారని కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత బయటకు వచ్చిన తర్వాత వెంటనే పార్టీ పెడతారని కొంతమంది అంచనాలు వేస్తున్నారు. కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సపోర్ట్ లేదని ఆమె వాపోతున్నట్టు సమాచారం. ఇక కేసీఆర్ ఇప్పటి వరకు కల్వకుంట్ల కవితను చూసేందుకు జైలుకు వెళ్ళలేదని ఆమె వర్గీయులు, కవిత భర్త ఆందోళన చెందుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు మాత్రమే కవితను కలిసేందుకు వెళ్లారు. ఇప్పటి వరకు కేసీఆర్ కానీ ఆయన వారి సతీమణి కానీ జైలుకు వెళ్లి కవితను పరామర్శించింది లేదు. దీంట్లో కల్వకుంట్ల కుటుంబంపై కవిత చాలా సీరియస్గా ఉన్నట్లు కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇక ఆమె మరో వారం రోజుల్లో బయటికి రానున్నారని సమాచారం. బయటికి వచ్చిన తర్వాత ఆమె కొత్త పార్టీ కూడా పెడతారని ప్రచారం జరుగుతుంది. జైలుకు వెళ్లి బయటకు వచ్చిన వారు వరుసగా 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అంతకుముందు జైలుకు వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో జైలుకు వెళ్లారు. మొన్న జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు నాయుడు కూడా జైలుకు వెళ్ళి రావడం జరిగింది. అంతేకాకుండా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ జైలుకు వెళ్ళి బయటకు వచ్చాడు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సెంటిమెంటు తనకు వర్కౌట్ అవుతుందని కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అవుతారని ఆమె భావిస్తున్నట్లుగా సమాచారం. వాస్తవానికి కేసీఆర్ అంటే పడని వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారని భావించవచ్చు. కవితను పరామర్శించేందుకు కేసీఆర్ వెళ్లకున్నా ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. కానీ ఈ విషయం బయటికి రాకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు కేసీఆర్. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కొంతమంది ప్రచారం చేస్తున్నట్టుగా కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టే ఆలోచనలో ఉందనేది కొట్టి పారేయలేని అంశం. తెలంగాణ భవిష్యత్ రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులు వస్తాయో 2028కి తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ఏటీవీ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.